వలసవాదుల సర్కార్లో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా ఈ ఆత్మహత్యలు చేసుకోవడం మానుకోలేదు. ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు, ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు, ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు. ఆగు పండి తాత, ఆగు. ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు. అసలు నువ్వు పురుగుల మందు తాగెందుకు సావాలనుకుంటున్నావే చెప్పు. నీ నోట్లో మన్ను వయ్యా, ఎందుకు సావాలనుకుంటున్నావు చెప్పి సావరాదే చెప్పు. కష్టాలు జర్నలిస్టమ్మా, అందరు రైతుల లెక్క మారవానుకొండ జిల్లాలో పూరించిన బిడ్డ. ఒక్క పొట్టు నీళ్లు పడితే నీ మీదొట్టు బిడ్డ. అప్పు చేసి మళ్ళా బోరు వేయించిన ఈసారి 2 ముంతలు నీళ్లు పడినాయి బిడ్డ. అయ్యో, ఆ నీళ్లు ముట్టి కడుక్కొని కూడా సరిపోలే బిడ్డ. పోతే పోతే మొన్న పోరగాడు ఉత్సవచ్చినట్టు ఆనలు వచ్చినాయి కదా. మరి 4 విత్తనాలు ఏమన్నా వేసినావా అని తాత? వేసిన బిడ్డ. ఆ పంట చేతికి వస్తుందనగా ఆ కాల ఆనలు వచ్చినాయి కదా, అది కూడా కొట్టుకుపోయింది బిడ్డ. నా బతుకు బెచ్చమలేక అయింది. మరి నీకు పిల్ల జల్ల లేరా? మా నల్గొండ జిల్లాలో 70 ఏళ్ల సైని ఫ్లోరైడ్ ఉంది. దాంతో నాకు 3 పిల్లలు పుట్టినరు. 2 పిల్లలు ఫ్లోరోసిస్ రోగంతో పుట్టినరు. నా కొడుకు గసొంటి బిడ్డ పుడితే తట్టుకోలేనమ్మా. అదైతే నిజమేనే తాత. 1992 జనాభా లెక్కల ప్రకారమే నల్గొండ జిల్లాలో 1122 ఊళ్ళల్లో ఈ సమస్య ఉంది. దాదాపు 70 ఏళ్ల సంధి ఈ సమస్య అందరికీ ఎరుగనే. ఫ్లోరైడ్ నీళ్లు తాగినందుకు 150,000 మంది అవిటి వాళ్ళు వికలాంగులు అయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేల్చి చెప్పిండ్రు. ఇదిగో
ఇలాగే ఇంకొన్ని రోజులుంటే మొత్తం నల్గొండ జిల్లానే నోమెన్ జోన్గా, అంటే మనిషి బతకలేని జిల్లాగా మారొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిండ్రు. ఏళ్ల కిందట ఊరికో కవిటివాడు పుట్టేటోడు, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కవిటివాడు పుడుతుండ్రు. ఈసారి కూడా నాకు ఫోరోసిస్ మనవరాలో పుడితే నేను చూడలేను బిడ్డ. నన్ను సవని బిడ్డ. నేను సస్తే ఆ సర్కారు వాళ్ళు ఇచ్చే పైసలు నా కొడుక్కి కోడలికి చేరతాయి కదా బిడ్డ. నన్ను సవని బిడ్డ. నువ్వు సస్తే నీ పిల్లలకి ఎవరిస్తారే పైసలు? ఎవ్వరియ్యరు. ఉల్టా ఓదార్పు యాత్ర పేరుతో నీ ఇంటికి వచ్చి చాయ్ పాని తాగిపోతారు ఈ నాయకులు. నాకేం తెలుసు బిడ్డ. మీ ఊళ్ళో ఇప్పటిదాకా 10 మంది వచ్చిండ్రు, వాళ్ళకు ₹1 ఇచ్చిండ్రా? ఒక్క కుటుంబం అయినా బాగుపడిందా? నీ అమాయకత్వం పాడుగాను. ఒక అప్పులకే మీ అసొంటి రైతులు చచ్చిపోతే మరి కాలు బయట పెట్టలేకుండా, పెండ్లి పెటాకులు లేకుండా, పిల్లని కనలేకుండా పీనుగుల్లెక్క బతుకుతున్న ఈ అవిటి వాళ్ళు ఎందుకు బతకాలే? నిజమేనమ్మా. నల్గొండ జిల్లాలో ఉన్న 150,000 మంది అవిటాళ్లలో మీ లెక్క ఒక్కరైనా పిరిగి వాళ్ళ లెక్క ఆత్మహత్య చేసుకుని రానే? కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. నీ అవ్వ నువ్వు చావకు. ఈ సంగతి ముంజాతే చెప్పుంటే మంచిగుండేది. ఇంతకు ముందే 2 డబ్బాలు పురుగుల మందు తాగేసిన. ఏమైంది? అయ్యో తాత ఏమైంది? ఏమైందో చెప్పు. అదృష్టవంతురాలువమ్మా, ఈసారి నీకు మంచి బిడ్డ పుట్టిండు. పాపం అటు తాత అస్తమించిండు, ఇటు మనవడు ఉదయించిండు. నేను సావదేళ్ళలో. ముసలోడు డూప్లికేట్ పురుగుల మంది తాగుంటాడు, అందుకే బతికిండు. ఇక నేను బతుకుతా. నాలాంటి రైతుల్ని నేనే బతికిస్తా. రేపటి బంగారు తెలంగాణను చూస్తా. ఇట్లీ నా మనవణ్ణి నేనే చూస్తా. అరే పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా.